తలని పూర్తిగా కిందికి తీసుకొని న్యూట్రల్కి తీసుకొచ్చి మళ్ళీ పూర్తిగా పైకి తీసుకొని మళ్ళీ న్యూట్రల్కి తీసుకురావాలి. ఇది ఒకసారి అయినట్టు. ఇలా 10 సార్లు చేయాలి. పూర్తిగా కిందికి న్యూట్రల్, మళ్ళీ పైకి న్యూట్రల్, ఇలాగ 10 సార్లు చేయాలి. రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి న్యూట్రల్ నుంచి వెళ్ళి రైట్ షోల్డర్కి మళ్ళీ న్యూట్రల్కి తీసుకురావాలి, మళ్ళీ లెఫ్ట్ షోల్డర్కి తిప్పాలి, మళ్ళీ న్యూట్రల్ తీసుకురావాలి. ఇక్కడ చిన్ నుంచి షోల్డర్ వరకు వెళ్ళాలి, మళ్ళీ చిన్ నుంచి షోల్డర్ వరకు, ఇలా సేమ్ ఇవి కూడా 10 సార్లు చేయాలి. మూడో ఎక్సర్సైజ్ వచ్చేసి న్యూట్రల్ నుంచి వెళ్ళి రైట్ సైడ్ బెండింగ్, మళ్ళీ న్యూట్రల్కి తీసుకురావాలి, లెఫ్ట్ సైడ్ బెండింగ్, మళ్ళీ న్యూట్రల్కి తీసుకురావాలి. ఇలా ఒకటైనట్టు. మళ్ళీ రైట్ బెండింగ్, న్యూట్రల్, లెఫ్ట్ బెండింగ్, న్యూట్రల్, ఇలా 2 అయినట్టు. ఇలా 10 సార్లు చేయాలి. ఇప్పుడు మీ అరచెయ్యి, కుడి చెయ్యి యొక్క అరచెయ్యిని తల మీద పెట్టుకొని గట్టిగా ముందుకు ప్రెస్ చేసి ఒక 5 సెకండ్లు అలా హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. ప్రెస్, 5 సెకండ్స్ హోల్డ్ అండ్ రిలీజ్. ఇలాగా గట్టిగా నొక్కాలి, 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, వదిలేయాలి. ఇలాగా. ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజర్ వెనక్కి 2 చేతులు తల వెనకాలకి పెట్టుకొని గట్టిగా తలని వెనక్కి ప్రెస్ చేస్తూ 5 సెకండ్లు ఆపి మళ్ళీ వదిలేయాలి. ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు 2 చేతులు బలంగా పెట్టాలి, గట్టిగా వెనక్కి ప్రెస్ చేయాలి, 5 సెకండ్లు ఉంచాలి, వదిలేయాలి. ఇలాగా. సో ఇవి కూడా 10 సార్లు చేయాలి. గట్టిగా వెనక్కి ప్రెస్, 5 సెకండ్స్ హోల్డ్ అండ్ రిలీజ్. ఇక్కడ మీరు 5 సెకండ్లు కాకపోయినా 5 కౌంట్ చేసుకోవచ్చు, 1 నుంచి 5 వరకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ కుడి చెయ్యి చెవి పై భాగంలో పెట్టి చేతి వేళ్ళని తలపైన రెస్ట్ ఇచ్చేసేయాలి. మీ తలని గట్టిగా కుడివైపుకు నొక్కుతూ 5 సెకండ్లు హోల్డ్ చేయాలి. గట్టిగా నొక్కి 5 సెకండ్లు హోల్డ్ చేసి మళ్ళీ వదిలేయాలి. ఇలాగా 10 సార్లు చేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలి, 5 లెక్క పెట్టుకోవాలి, వదిలేయాలి. ఇప్పుడు సేమ్ ఎడమ చెయ్యి గట్టిగా ప్రెస్ చేయాలి, 5 లెక్క పెట్టాలి, వదిలేయాలి. మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయాలి, 5 లెక్క పెట్టాలి, వదిలేయాలి. ఇలా ఇవి కూడా 10 సార్లు చేయాలి. ఇప్పుడు మీ పిడికిలి, కుడి చెయ్యి యొక్క పిడికిలి తీసుకొని చిన్ కింద మీ దవడ కింద పెట్టుకొని గట్టిగా దవడతో కిందికి ప్రెస్ చేసి 5 సెకండ్లు హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. గట్టిగా ప్రెస్, 5 కౌంట్ చేయాలి, రిలీజ్ చేయాలి. గుడ్. ఇలా మీ చెయ్యి ప్లేస్మెంట్ వచ్చేసి ఇలా ఉండాలి. మామూలుగా అయితే మీ చెయ్యి పిడికిలి ఇలా ఉండాలి. ఇది తీసుకొని చక్కగా మీ దవడ కింద పెట్టుకోవాలి. గట్టిగా పెట్టి కిందికి ప్రెస్ చేసి వదలాలి. అలాగా.